ఋగ్వేదం 10వ మండలం 166వ సూక్తంలో 2వ మంత్రం. ఈ మంత్రంలో ఉన్న విషయం దురాక్రమణదారులను తుడిచివేయము. ఒక దేశభక్తుడు ఎవరైనా ఉన్నట్లయితే ఆ దేశాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. ఆ విషయంలో ఇక్కడ పరమాత్మ ఏం చెప్తానంటే, దేశంపైకి దురాక్రమణ చేసేవాళ్ళు, ఒక మన వైదిక సంస్కృతిని పాడు చేయాలనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళందరినీ తుడిచిపెట్టివేయము అనేది ఇందులో ఈశ్వరుని పట్ల ప్రార్థన. ఓం అహమస్మి సపత్నహేంద్ర ఇవారిష్టో అక్షతః అథ సపత్నామే పదోరిమే సర్వే అభిష్ఠితా. ఇందు పదార్థం అహం నేను, ఇంద్ర ఇవ ఐశ్వర్యవంతుడు, శత్రు సంహారకుడగు సేనాపతి వలె, అరిష్ట స్వయముగా పీడింపబడక మరియు అక్షత నష్టపడకుండా, సపత్న అస్మి శత్రువులను నాశనము చేయువాడు నగుదునుగాక, నా వలనే నా భూమిపై అధికారమును పొందదలుచు, ఇమే సర్వే సపత్నాః ఈ శత్రువులందరూ అభిష్ఠితాః నా ఎదుట నిలిచియున్నప్పటికిని, మే పదోహు అధః నా కాళ్ళ కింద అణిగియుందురుగాక. ఇది పదార్థము. శత్రువులను నాశనం చేయటం కోసం ఆ శత్రువులని ఏం చేయాలనేది ఇక్కడ ఈ మంత్రంలో చెప్పబడింది. దానికి పరమాత్మ యొక్క ప్రార్థన ఇది. పరమాత్మని ఈ మంత్రం యొక్క భావార్థము ధన జన బల శస్త్ర సంపదలను సమకూర్చుకొని సమయోచితముగా వ్యవహరించి శత్రువులను దెబ్బలను తప్పించుకొని వారిని త్రిప్పి కొట్టవలయను. మన భూభాగాలను ఆక్రమించుకుని దురాక్రమణదారులను అణిచివేయవలయను. ఇది ఈ యొక్క మంత్రం యొక్క వేదమంత్రం యొక్క భావార్థము. ఇది వేదంలోనే ఇలాంటి పరిస్థితులు వస్తాయన్న విషయంకి దాని దృష్ట్యా ఈరోజు జరుగుతున్న భారతదేశం యొక్క ప్రక్కన ఉన్నటువంటి శత్రు రాజ్యాల నుంచి మనం ఇంతవరకు యుద్ధం చేయలేదు, మొదలుపెట్టలేదు. ఇంకా వాళ్ళు చేసేటటువంటి ఈ దుష్ట వ్యవహారాన్ని తిప్పికొట్టడం కోసం స్వయం రక్షణలో భాగంగా వాటిని ఎదుర్కోవడమే జరుగుతుంది. ఇది కూడా ఈ మంత్రంలో కూడా పరమాత్మ అదే విషయం ఇచ్చారు. శత్రువులను దెబ్బలు తప్పించుకోవాలి, వారిని తిప్పికొట్టాలి. ఇదే ఈరోజు జరుగుతున్నటువంటి అధర్ములపైన, శత్రువులపైన, మానవ హంతకులపైన జరుగుతున్నటువంటి యుద్ధము. దీన్ని ఉద్దేశించి ఈరోజు ఈ మంత్రం చెప్పడం జరిగింది. జై భారత్. సైనికుల